సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్న పాడేరు అటవీ ప్రాంతంలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై జరిగిన రాళ్ల దాడి కేవలం పబ్లిసిటీ డ్రామా మాత్రమేనా లేక దాని వెనుక ఒక భయంకరమైన హిడెన్ యాంగిల్ దాగి ఉందా? అల్లూరు జిల్లా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తున్న నిజాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. గతంలో పాస్టర్ ప్రవీణ్ మరణం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో, ఎంత సింపతి తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా అదే తరహాలో సింపతి కొట్టేయాలని అభినయ్ దర్శన్ ఈ మాస్టర్ స్కెచ్ వేశారా? తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తారని నమ్మించి ఏజెన్సీ ప్రాంతంలో మత కలహాలను సృష్టించాలన్నదే ఈ ఫేక్ అటాక్ అసలు ఉద్దేశమా? రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవాలని ఈ పాస్టర్ కుట్ర పన్నారా? నిందితుల ఇన్స్టాగ్రామ్ ఆడియోలు పట్టిస్తున్న అసలు నిజం ఏంటి? ఒకవేళ పోలీసులు సకాలంలో స్పందించి అసలు నిజాన్ని నిగ్గు తేల్చకపోతే ఏజెన్సీలో పెద్ద ఎత్తున మత విద్వేషాలు రగిలేవా? అసలు ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది? పోలీసుల దర్యాప్తులో ఇంకెన్ని సంచలనాలు బయటపడనున్నాయి? నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనోడి చెప్పారు మాకు. నా పేరు వసంత కుమార్ అండి. పాడేరు ప్రాంతంలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై జరిగిన రాళ్ల దాడి కేవలం పబ్లిసిటీ డ్రామానా లేక దాని వెనుక భయంకరమైన హిడెన్ యాంగిల్ దాగి ఉందా? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామూర్తి, చెప్పండి. యమునా, ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా ఇక్కడ జేకే వీధిలో నిన్న పాస్టర్ మీద జరిగిన అభినయ దర్శన్ పాస్టర్ మీద జరిగిన దాడి ఒక కట్టుకథేనని చెప్పి పోలీసుల విచారణలో తేలింది. ఈ కట్టుకథ ఎందుకు అల్లాడు, ఎందుకు జరిగిందనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. దీని మీద విచారణ కూడా వేగవంతం చేశారు. ఎవరైతే ఈ అభినయ్ దర్శన్ మీద దాడి చేశారో, ఆ దాడి చేసిన ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరైతే అభినయ్ దర్శనే తనని పురమాయించుకున్నట్టుగా కూడా ఆ ఇన్స్టాగ్రామ్లో వసంత్ కుమార్ అనే ఆ యువకుడు మళ్ళీ ఆ పోస్ట్ కూడా చేశాడు. అంటే తను అలా నటించినట్లయితే తనకి డబ్బులు ఇస్తానని చెప్పాడని చెప్పి కూడా ఆ వసంత్ కుమార్ అనే ఆ యువకుడు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేశాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. మొత్తం విషయం ఏంటన్న దాని మీద మొత్తం అంతా కూడా క్లూ లాగుతున్నారు. మొత్తం విచారణ కూడా వేగవంతం చేశారు. అసలు ఈ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా ఈ పాస్టరే చేశారు అని చెప్పి పోలీసుల విచారణలో తేలింది. ఆ కారుపై దాడి చేసిన ఘటన అంతా వెనక అంటే దాడి చేసినట్టు, ఆ తర్వాత హనుమాన్ జై అన్నట్టుగా ఒక నినాదం చేసినట్టుగా కూడా ఒక ప్రచారం జరిగింది. అయితే ఇదంతా కూడా తనకి డబ్బులు ఇస్తానని చెప్పి ఒక ఇది ఇలా చేయమని చెప్పేసి తనకి చెప్పింది పాస్టర్ అని చెప్పి ఎవరైతే వసంత్ కుమార్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో మొత్తం విషయం కథ అంతా అర్థం తిరిగింది. మొత్తం పోలీసులు అప్పటికే విచారణ మొదలుపెట్టి ఈ కేసులో ఏంటి ఇట్లా జరిగింది, ఈ దాడి వెనక ఎవరున్నారని చెప్పి విచారణ మొదలుపెట్టడంతో ఈ వసంత్ కుమార్ ఏదైతే ఈ దాడికి పాల్పడ్డాడో అతను ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ కూడా వెలుగు చూడటంతో మొత్తం పోలీసులు దీని మీద సమగ్రంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇతను కడప జిల్లాకు చెందిన అభినవ్ దర్శన్ ఈ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతంలో ఒక ప్రచారం చేసుకుంటూ ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా తనకి ఎవరో చంపేస్తున్నారు అని చెప్పి బెదిరింపు కాల్స్ వాట్సాప్లో చేస్తున్నారని చెప్పి కూడా ఒక ప్రచారాన్ని ముందు నుంచి పెట్టారు. అయితే నేను కారు మీద దాడి చేసిన ఘటనతో తన మీద అత్యాయత్నానికి పాల్పడ్డారు, తన మీద కారు మీద దాడి చేశారని చెప్పేసి తను ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం ఎంక్వైరీ విచారణలో పోలీసులు మొత్తం విచారణ చేసినట్లయితే మొత్తం ఈ వసంత్ కుమార్ అనే యువకుడు ఏ విధంగా దాడి చేశాడు, దాడికి కారణాలు ఏంటనే ఆరా తీసినప్పటికీ అతను స్వయంగా పోలీసులకి తను పాస్టరే పురమాయించారు, తన మీద దాడి చేయమని చెప్పేసి అని కూడా చెప్పినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. దీని మీద
పోలీసులు ఇంకా కూడా లోతుగా విచారణ చేస్తున్నారు. తన దాడిలో గాయపడ్డట్టు ఆసుపత్రిలో కూడా అభినయ్ దర్శన్ కూడా చేరిన పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి ఘటనలతోటి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అంటే ఒక మత ఘర్షణలు రేపడానికి ప్రయత్నం చేశారా అనేది ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ కోణంలో చూసినట్లయితే అసలు అభినవ్ దర్శన్ ఇక్కడ ఎందుకు వస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రార్థనలు చేస్తున్నారు, ఎక్కడ ప్రచారం చేస్తున్నారు, ఈ కడప జిల్లాకు చెందిన అభినయ్ దర్శన్కి ఈ ప్రాంతంలోనే ఎందుకు వచ్చేలా చేస్తున్నారు అనేది ఇప్పుడు పోలీసులు నిశ్చితంగా ఆరా తీస్తున్నారు. దీని వెనక కుట్ర ఏదైనా దాగి ఉందని చెప్పి కోణంలో కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంట్లో కారులో ఉన్న కిరణ్ జార్జి, సుదర్శన్ అనే ఇద్దరు కూడా పాస్టర్తో పాటు ఉన్నారు. వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే దీని వెనక ఒక ఏదన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక కుట్ర జరిగిందా అన్న కోణంలో ఈ పరిణామాలు చూస్తుంటే అనిపిస్తుంది. దీని మీద ఈ అభియోగాల నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తిగా ఇక్కడ కడపలో ఏదైతే అభినయ్ దర్శన్కి సంబంధించిన వ్యవహారాలు ఇక్కడికి ఏం చేస్తున్నారు, అల్లూరి సీతారామ జిల్లా జేకే వీధి పరిధిలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తూ తన కారు మీద దాడికి ప్రయత్నం చేశారని చెప్పి ఎందుకు ప్రచారం చేశారని చెప్పేసి కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.